దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 14వ వచనము నుండి, నీ సహోదరులలోనేమి, నీ దేశమందరి, నీ గ్రామములోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలి వానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇవ్వవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వవలెను. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను పట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము ధ్యానించుకుందాం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో బీదలను వెక్కిరించటము కానీ, వారిని తక్కువగా చులకనగా చూచుట కానీ అది మన పని కాదు. ఇదిగో కలిగిన వారు బీదలను కనికరించినప్పుడు అది దేవునికి అప్పిచ్చిన వారుగా వాక్యము సెలవిచ్చుచూ ఉండగా, ఇదిగో బీదవానికి ఇవ్వవలసినటువంటి సమయానుకూలను బట్టి వారి కూలీలను వారికి ఇచ్చిచ్చు, ఇదిగో వారి కష్టార్జితమును వారికి ముట్ట చెప్పుట దేవుని యొక్క ఆజ్ఞ చిత్తమై ఉన్నది. కాబట్టి బీదల పట్ల ఎవరు కనికరించుచు దయ చూపించుచున్నారో వారు దేవునికి అప్పిచ్చు వారులుగా వాక్యము బోధించుచు ఉన్నది. సహోదరుల పట్ల కూడా ఇదిగో బీదవారైనటువంటి సహోదరులకు సహాయము చేయుటను బట్టి దేవుని వాక్యం మనకు చక్కగా బోధించుచు ఉన్నది. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.